నాకు యూత్ ఐకాన్ ఇప్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి, సో మీ యొక్క సపోర్ట్ని ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్యూజ్ చేసుకోకుండా మీ అందరూ కూడా చాలా గ్రేట్ సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సబ్జెక్ట్లో వ్యక్తి కూడా నేను ఏం చెప్తుంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైట్. సో మీ దగ్గరకు నేనేం చెప్తుంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, సో మీ అప్లైనర్ మీ దగ్గరకు వస్తున్నట్టు వాళ్ళని చిలకనగా చూడొద్దు, దయచేసి వాడిని చులకనగా చూడొద్దు. వాడు ఒక గొప్ప లైఫ్ తీసుకుంటే మీకు కూడా ఒక గొప్ప లైఫ్ ఇవ్వడానికి మీ దగ్గరకు వస్తున్న విషయాన్ని గమనించండి. సో వెస్టేజ్లో 100% మీరు సక్సెస్ అవుతారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు. సో నెగిటివ్స్ని వదిలేసేయండి. ఎవరు ఏది చెప్పినా వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. చెప్పే కదా 73వ వ్యక్తి జాయిన్ అయినా ఎవడు కొనలేదు, 74వ వ్యక్తి నా దాంట్లో జాయిన్ అయ్యి అప్పుడు కొన్నాడు ₹1000 నాకు. నెక్స్ట్, హంగ్రీ. ఆర్ యూ హంగ్రీ ఫర్ ద గుడ్ అండ్ రిచ్ లైఫ్? ఖచ్చితంగా ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి. ఖచ్చితంగా ఏముండాలండి? ఆకలి ఉండి తీరాల్సిందే. సో మీరు ఈ కంపెనీలో ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, చాలామంది మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు నిన్న మార్నింగ్ అనుకుంటే ఒక అతను అడిగాడు, సార్ నేను జాయిన్ అయ్యి 6 ఇయర్స్ అయింది సార్ వెస్టేజ్లో, ఇంకా నెలకి 1,70,000 తీసుకున్నాను సార్. సార్ ఎలా సార్ మీరు జాయిన్ అయ్యి 2.5 ఇయర్స్కి 5 లక్షలు ఎలా తీసుకున్నారు సార్ అని నన్ను అడిగాడు. సో దానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ర్యాబిట్ నక్క ఆకలి కోసం తిరుగుతూ ఉంది అడవిలో. ఈ లోపు ఒక కుందేలు కనపడింది దానికి. ఇక కనబడగానే ఆకలి మీద తిరిగి నాకు ఆగుద్దా, పరుగు 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 దాని వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది. ఈ లోపు ఆ కుందేలు కూడా దీనికి ఎక్కడ ఆహారం అయిపోతా అని చెప్పి అది కూడా పరిగెత్తడం జరిగింది. ఇద్దరి మధ్య చాలా దూరం పరిగెత్తిన తర్వాత ఒక పెద్ద చెట్టుకు ఉన్నటువంటి చిన్న త్వరలో ఆ కుందేలు దూరేసింది. ఈ నక్క అక్కడికి వెళ్ళి, అరే కుందేలు, నీతో ఒక మాట చెప్పాలి, నీకన్నా నేను బలశాలిని కదా, నీకన్నా బాగా తెలివైనోడిని కదా, నీకన్నా బాగా పరిగెత్తగలను కదా, నీకన్నా అన్నీ బాగా చేయగలను, మరి నేను ఎందుకు పట్టుకోలేకపోయినంటావు అని ర్యాబిట్ని అడడం జరిగింది. అప్పుడు అది చెప్పిన మాట, అయ్యా నక్కరాజా, నువ్వు చెప్పింది నిజమే, నువ్వేమో నీ ఆకలి కోసం తిరుగుతున్నావు, నేనేమో నా ప్రాణం కోసం తిరుగుతున్నా, మరి ఏది గొప్పయా అన్నాడంట. సో వెస్టేజ్లో చాలామంది ఆకలి కోసం వస్తున్నారు. నేను ఆకలి కోసం రాలా, జీవితం కోసం వెస్టేజ్లోకి వచ్చా. ఈరోజు ప్రాణం అనుకుని వెస్టేజ్లో వర్క్ చేస్తున్నా. మీరు కూడా ఆకలి కోసమో టైం పాస్ కోసం రావద్దండి. వెస్టేజ్ జీవితం అనుకుని పని చేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. వెస్టేజ్ని జీవితం అనుకుని మీరు పని చేయండి, 100కి 200% సక్సెస్ సాధిస్తారు. చాలామంది కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, కొన్ని రోజులు ఆ పని, కొన్ని రోజులు ఈ పని, 100% సక్సెస్ సాధించలేరు. సో మీరు నాలాగా 2.5 lakhs 5 lakhsకి వెళ్ళాలి అంటే మీరు జీవితం అనుకుని పని చేయండి, 100% సక్సెస్ సాధిస్తారు. ఖచ్చితంగా మీకు ఆకలి ఉండాలి. ఎవరైతే ఆకలి తీసుకున్నారో వాళ్ళు దీంట్లో సక్సెస్ అవ్వడం జరుగుద్ది. ఎవరైతే ఆకలి తీసుకోరో ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవ్వడం జరగదు. నెక్స్ట్, సింపుల్ రూల్స్ ఆఫ్ ద బిజినెస్. ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ నిన్న మన ద గ్రేట్ లీడర్ మిస్టర్ సుబేష్ శెట్టి సార్ కొన్ని చెప్పాను. నేను ఆల్రెడీ ఒక బిజినెస్ చెప్తా. ఇట్ ఈస్ మై బిజినెస్. మీరు ఖచ్చితంగా ఈ వెస్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఇది నా బిజినెస్ అని ఖచ్చితంగా మీరు నమ్మి తీరాలి. ఇది నా బిజినెస్, ఇట్స్ నాట్ మై అప్లైనర్ బిజినెస్. నేను ఈ రోజు అందరూ ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఈరోజు ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో ఆల్మోస్ట్ మీరు వచ్చిన ట్రైనర్స్ అందరూ, మీరు వచ్చిన లీడర్స్ అందరూ ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్న అప్లైనర్లే. ఎస్, ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మీ అందరికి అప్లైనర్లే. సో ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. మీరున్నా మేము వెస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా మేము వెస్టేజ్ చేస్తాం. బుల్లెట్ రాము సార్, రంజిత్ సార్, మీ టీం వాళ్ళు వచ్చారు కదా, మీరు వాళ్ళు మానేస్తారు వెస్టేజ్, మీరు మానేస్తారా? గట్టిగా కొద్ది చెప్పండి సార్, నుంచి మానేస్తారా సార్? చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు, నేను మాత్రం ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో అక్కడ దాకా ఎందుకు? సాహు సార్ వచ్చారు, మీరున్నా సాహు సార్ ఉంటారు, మీరు లేకపోయినా సాహు సార్ ఉంటారు. బుల్లెట్ రామ్ ఉన్నారు, మీరున్నా బుల్లెట్ రామ్ ఉంటారు, మీరు లేకపోయినా బుల్లెట్ రామ్ ఉంటారు. చందు ఉన్నాడు, మీరున్నా చందు ఉంటాడు, మీరు లేకపోయినా చందు ఉంటాడు. ఇట్ ఈస్ మై బిజినెస్. మిమ్మల్ని నమ్ముకు నేను రాలా, నమ్ముకు నేను వచ్చా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్టేజ్. నేను ఉన్నాను కాబట్టే మీరు వచ్చారు, వీళ్ళు ఉన్నారు కాబట్టే మీరు వచ్చారు. సో మా కోసం మీరు రావద్దు సార్, మమ్మల్ని బాగు చేయడానికి మీరు రావద్దు. వెస్టేజ్లోకి మా కోసం మీరు రావద్దు, దయచేసి మమ్మల్ని బాగు చేయడానికి రావద్దు. మీరు వచ్చినా మా ఇన్కమ్ పెరుగుద్ది, మీరు రాకపోయినా మా ఇన్కమ్ పెరుగుద్ది. బికాజ్ ఆఫ్ మాతో పాటు మీరుంటే, మీకు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ. మాతో పాటు మీరుంటే, మీరు కూడా మాతో పాటు ఇన్కమ్ తీసుకుంటే మేము హ్యాపీ. ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి వచ్చారు కాబట్టి. రైట్.